హాయ్ మిత్రమా, పొద్దుగానే విభూతి బెట్ట అంటే కన్నడలో విభూతి బెట్ట, తెలుగులో విభూతి కొండ. ఇది మన కర్ణాటకలోని కారవార డిస్టిక్లో గోకర్ణ బీచ్కి 10 కిలోమీటర్ దూరంలో సిక్తుంది. ఇది విభూతి ఇది చెప్పేసి నెక్స్ట్ వీడియో నేను పెట్టింటాను, కావాలంటే ఛానల్లో వెళ్ళి చూడండి బ్రో. వెనక్కి దూడ ఒకటి వస్తుంది. ఒక అర్ధ కిలోమీటర్ నడుచుకొని పోవాలంటే ఫుల్ డౌన్. తర్వాత ఒక కొండ అనేది సిక్తుంది, విభూతి కొండ. అది ఒక రాక్షసి భస్మమైంది కొండ. ఎవరు ఎలా అని మీకు ఎవరికన్నా తెలిసి అంటే కింద కామెంట్లో పెట్టేయండి. నెక్స్ట్ వీడియో అది ఎలా సృష్టి అని చెప్పేసి నేను పెట్టింటాను, చూడండి. ఫస్ట్ కొండ చూడండి, ఇది మొత్తం లోపల భస్మం కొండ. ఎంత నీట్గా చెక్కినట్లుంది, ఇది నీట్గా కానుకనే తయారైంది. ఇది ఎవరు చెక్కినది కాదు, ప్రకృతి లీల ఇదంతా, మొత్తం అంతా ప్రకృతి లీల. ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో ఈ ప్రకృతిని చూడండి. ప్రకృతిలో అలా ఉంది. గుహలోకి ఎండ్ వచ్చేలా ఎంత నీట్గా కనిపిస్తుంది. సూర్యుని ఎండ్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. మొత్తం అంతా వెళ్తారు నీట్గా వస్తుంది. కొండ మధ్యలో ఇది భస్మం కొండ. ఇది తయారవడానికి సాక్షాత్ శివుడే కారణం. అందరూ ఎన్నో మూవీలో చూసినారు, శివుడు ఇలాంటి వాళ్ళకి ఒక ఎవరిపైన చేయబెడితే వాళ్ళు భస్మం కావాలని చెప్పి ఒక ఇది ఇచ్చింటారు కదా, ఆ దానివల్లనే ఈ భస్మ కొండ అనేది తయారైంది. శివుడు ఈ ఏరియాలో విష్ణు